అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇద్దరు తోడు దొంగలు, ఇద్దరు పనిలేని దొంగలు ఒక్కడ తయారైతే ఎట్లుంటుంది అన్నది కీలకంగా వీళ్ళిద్దరిని చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ వీని కథ తీసుకుందాం. వీని పేరు తల్వార్ తాత. ఈయన పేరు తల్వార్ తాత. ఈయన పేరు తల్వార్ తాత అని వీడు అనుకుంటున్న పేరు. వీని అసలు పేరు ఏంటంటే కొప్పు సంజీవ్ పేరు. ఏం లేదు, ఈ ఏషం వేసుకొని మామూలుగా ఏది ఊళ్ళో పుంట, ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఈ ఏషాలు వేసుకొని కథ చెప్తారు చూసినా కొందరు ఉంటారు. అంటే వీళ్ళు ఏషం వేసుకొని కథ చెప్పే పద్ధతి కాదు. కాకపోతే ఏంటంటే ఏదో ఒకటి చేయాలి, ఫేమస్ కావాలనే ఉద్దేశంలో ఈ యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసిండు. యూట్యూబ్ ఛానల్లో ఏం పెట్టాలనో తెలియక మీరు గతంలో పాత వీడియోలు చూసుకోండి. సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయడం, లేకపోతే ఏదో తమాషా కన్నా ఏదైనా ఒక మాట మాట్లాడడం, ఓ గోషిగొంగుడు వేసుకొని కథ చెప్పే ప్రోగ్రాం మొదలుపెట్టిండు. వాస్తవానికి మరి కుర్మగోళ్ళు అంటే కాదు, దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఈయన. ఈ కొప్పు సంజీవ్ అంటూ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇలా ఈ పరిస్థితి ఏంది అంటే ఏదన్నా ఒకటి చేయాలి, ఫేమస్ కావాలి, వీళ్ళ టార్గెట్. ఇప్పుడు ఈ టార్గెట్ అయితే గతంలో కొన్ని వీడియోలు చేసిండు. ఏం వీడియోలు చేసిండంటే సినిమా పాటల మీద డ్యాన్సులు చేయడం, లేకపోతే ఇతరత్ర కామెడీ జోకులు చేయడం. ఈ కొంచెం ఏ పార్టీ, డిఎస్పి పార్టీ కార్యకర్త వీడు. డిఎస్పి పార్టీ కార్యకర్త విశారదను అదే ఉన్నాడు కదా, విషాదం కార్యకర్త ఈ డిఎస్పి కార్యకర్త ఈయన. అయితే ఆ కాస్త కూస్తో రాజకీయ అనుభవం లేకున్నా కానీ ఎంతో కొంత వీడియోలు చేయాలనే తాపత్రయంతో కొన్ని వీడియోలు చేసిండు. అదే నేపథ్యంలో తీన్మార్ మల్లన్న పైన వీడియోలు చేసిండు. తీన్మార్ మల్లన్న పైన ఏ టైంలో అది తీన్మార్ మల్లన్న పైన బైపోల్ వచ్చింది కదా, ఎమ్మెల్సీ పట్టభద్రులు, ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బైపోల్ వచ్చింది కదా. ఆ బైపోల్లో తీన్మార్ మల్లన్న నిలబడ్డ సంగతి తెలిసింది. అప్పుడు బీభత్సంగా తిట్టిండు, తీన్మార్ మల్లన్న ఇష్టానుసారంగా తిట్టిండు. అంటే ఒక రెడ్డి, ఒక దిక్కేమో బీజేపీ నుంచి రెడ్డి నిలబడ్డాడు, ఇంకో దిక్కు బీఆర్ఎస్ నుంచి రెడ్డి నిలబడ్డాడు. ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడితే ఇష్టానుసారంగా తిట్టిండు, కారణం లేకుండా. ఎందుకన్నది కూడా తెలియదు. మరి ఎవరిని కోటేయాలనేది కూడా చెప్పలేదు. కేవలం తీన్మార్ మల్లన్న కోటేయద్దనే ఉద్దేశంతో వీడియోలు చేయడం మొదలుపెట్టిండు. అది ఈయన కథ. ఇప్పుడు కూడా తీన్మార్ మల్లన్న పైన ఇష్టానుసారంగా ప్రచారం చేస్తూ ఉంటాడు. ఎందుకు చేస్తారో కూడా కారణం తెలియదు. మరి తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నాడా, లేకపోతే ప్రజలు ప్రతిపక్ష హోదాను కట్టబెట్టారంటే అది కూడా సమాధానం చెప్పేంత వీళ్ళ దగ్గర ఈ స్థాయి లేదు. వీడు చిల్లర ప్రవీణ్ గారు మంచి స్నేహితులు. ఎట్లా అంటే సరే కులం కలిసిందన్న ఒక వాదన, లేకపోతే తీన్మార్ మల్లన్న ప్రధానంగా ఒక శత్రువుని పెట్టుకున్నారా, ఎందుకు పెట్టుకున్నారో తెలియదు. కానీ వీని పద్ధతి వాని పద్ధతి ఒకటే రకం, ఏం లేదు. తీన్మార్ మల్లన్న తిట్టాలి, ఫేమస్ కావాలి, ఎన్నో రకాలుగా ఇష్టానుసారంగా ఇష్టమైన భాష మాట్లాడుకుంటూ ఇష్టానుసారంగా తిట్టిండు. వీడెవడో కూడా తెలియదు. అసలు వాస్తవానికి తీన్మార్ మల్లన్న పైన వీడియోలు చేయకముందు వీడెవడో కూడా తెలియదు. తెలంగాణ రాష్ట్రంలో వీడెవరిని కూడా తెలియదు. కాకపోతే తీన్మార్ మల్లన్న తిట్టడం వల్ల ఎక్కువ మంది వీడియోలు వైరల్ అవ్వడం, లేకపోతే ఎందుకు తిడుతుండో కారణం లేకుండా తిట్టడం వల్ల కొంతమంది వ్యూస్ రావడం వల్ల వీడు అదే పనిగా పెట్టుకున్నాడు. ఇక పొద్దున్న లేస్తే మల్లన్న తిట్టాలి, పనిలేనోడు ఏం పని చేస్తాడంటే కేవలం అదే పనిగా పెట్టుకొని ఇష్టానుసారంగా ఆటలాడుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఇక ఇది ఇట్లా ఉంటే తీన్మార్ మల్లన్న సంగతి తెలిసిందే. తీన్మార్ మల్లన్న ఇవన్నీ చిల్లర దేశాలు పట్టించుకోడు. ఎవరిని కూడా కేసీఆర్ను 100 మంది తిడతారు, కేసీఆర్ను 1,00,000 మంది తిడతారు అనుకో, కేసీఆర్ పట్టించుకుంటాడా? తీన్మార్ మల్లన్న కూడా అంతే. ఇప్పుడు ఈ పార్టీ పెట్టిన తర్వాత అనేక కారణాలతో ఇష్టానుసారంగా ఎటుపడతాడు తిడతా ఉంటారు. ఎందుకు తిడతా ఉంటారంటే ఇలా బాధ అంతా ఏంటంటే, నొప్పి అంతా ఏంటంటే తీన్మార్ మల్లన్న కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇంత ఫేమస్ అయిపోయాడు. అంటే ఫేమస్ అవ్వడం అంటే తీన్మార్ మల్లన్న ఎవరినో తిట్టో ఫేమస్ కాదు. తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాల పార్టీ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలు చేస్తున్నప్పుడు, అన్యాయాలు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని డాక్యుమెంట్ రూపంలో బయట పెట్టిండు. ఈ సన్నాసులకు ఎవరికన్నా ఉందా? ఈ సన్యాసి కానీ ఈ సన్నాసులకు ఎవరికన్నా ఉన్నదా అంటే ఏం లేదు. ఒకటే సిద్ధాంతం పట్టుకున్నారు వీళ్ళు. తీన్మార్ మల్లన్న కేసీఆర్ను టార్గెట్ చేసి ఇంత ఫేమస్ అయిపోయింది. అంటే కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రి. ఈ ఎదవలు తెలుసుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రి. ఇప్పుడు మీరు టార్గెట్ చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి కాదు. తీన్మార్ మల్లన్న నాటే ముఖ్యమంత్రి. తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి కాదు ఇక్కడ. ఇది గుర్తుపెట్టుకోవాలి సన్నాసులారా. ఫస్ట్ అది తెలుసుకోండి. తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్షంలో కూడా లేడు.
తీర్మార్ మల్లన్న ప్రతిపక్ష పాత్ర ప్రజల కోసం పోషిస్తున్నాడు. అంటే ఒక ఎమ్మెల్సీగా ఉండి ఒక బీసీ బిడ్డ అయి ఉండి ఒక పార్టీ పెట్టి బీసీల కంటే ఒక రాజకీయ పార్టీ పెట్టి ఈడు కూడా బీసీలు మాట్లాడతాడు, ఈడు కూడా బీసీల గురించి మాట్లాడతాడు, మా బీసీలు, మా ఎస్సీ, మా ఎస్టీలు. కానీ వీనంతా మొత్తం అగ్రకులాలకు జోకుడే ఉంటుంది. అరే నువ్వు ఒక ఇద్దరు రెడ్డిలు ఒక బీసీ నిలబడ్డప్పుడు నువ్వు బీసీ బిడ్డకు ఓటేయకని చెప్పినాక ఎవరికి ఓటేయమన్నప్పుడురా, ఓటు ఎవరికి వేయమని చెప్పినట్టు అది గుర్తుపెట్టుకోవాలి సన్నాసుడు. అయితే వీడు ఈ మధ్యలో వీని జత కలిసిందిగా. ఎట్లంటే శత్రువుల శత్రువు మన మిత్రువు అన్నట్టు తీర్మార్ మల్లన్న ప్రధానంగా శత్రువులు పెట్టుకున్నది వీడు, చిలకప్రాయన్ గారు. వీడిగో ఈ మధ్యకాలంలో వీడు వచ్చిండు, వీడు వాణి నుచ్చదావుకుంటా వీడు ఈ మధ్యలో వచ్చిండు. ఈడు మునుగోడుకు సంబంధించిన వ్యక్తి, ఈడు మునుగోడుకు సంబంధించిన వ్యక్తి. అయితే వీళ్ళకి అధికార పార్టీ మీద కొట్లాడడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేత కాదు. ఎందుకు చేత కాదంటే చేత కాదు, అధికార పార్టీ మీద కొట్లాడితే కేసులు అవుతాయి కాబట్టి చేత కాదు. అధికార పార్టీలో ఉన్నోని గురించి మాట్లాడితే ఏదైనా చేతనైతే కాబట్టి, ఏదైనా కేసులు అయితే కాబట్టి అది చేత కాదు కాబట్టి ఈ పనిగా పెట్టుకోరు. కేవలం తీర్మార్ మల్లన్న టార్గెట్ పెట్టుకున్నారు. కేవలం తీర్మార్ మల్లన్న కేవలం తీర్మార్ టార్గెట్. తీర్మార్ మల్లన్న ఎందుకు టార్గెట్ పెట్టుకున్నారంటే తీర్మార్ మల్లన్న తిట్టడం వల్ల ఫేమస్ అవుతాం, తీర్మార్ మల్లన్న తిట్టడం వల్ల వీడియోలు పోతాయి. వీళ్ళు గతంలో ఎందుకు ఈ చిలకప్రాయన్ గారు నాకే చెప్పిండు, చిలకగాడు నాకే చెప్పిండు ఒకసారి తిట్టి చూడు తీర్మార్ మల్లన్న వీడియోలు ఏ రకంగా పోతాయి. అరే నేను చెప్పిన ఒకటే చెప్పిన నీకు, వీడియోలు పోవడం కోసం నేను తీర్మార్ మల్లన్న తిట్టడం కాదు రాహులేగా. మీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్షంలో హోదాల ఒక జర్నలిస్ట్ ఉండి ప్రతిపక్ష హోదా పోషించు. కానీ వీడు మాట్లాడే భాషనైతే పురాదిగా ఇక మామూలుగా అంటే మామూలుగా ఉండదు. ఇది వీడు మాట్లాడే భాష జర్నలిస్ట్ కాదు, మన కాదు. ఒక ఎడ్డి గొర్రె ఎట్లుంటుంది సేమ్ అట్లుంటాడు వీడు. ఎడ్డి గొర్రెనే ఇక మాట్లాడే విధానం ఉండదు, ఒక పద్ధతి ఉండదు. జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు, ఒక జర్నలిస్ట్ అని ట్యాగ్ని తలగేసుకొని ఇష్టానుసారంగా తిడతా ఉంటాడు. ఏంటంటే ఏం లేదు, వీని వెనుక ఒక ఇద్దరు ఉంటారు స్క్రిప్ట్ రాసిస్టోళ్ళు. వీనికి ఇద్దరు వ్యక్తులు ఉంటారు, ఒకడు బీసీ ఒకడు రెడ్డి. ఆ రెడ్డి సంగతి నీకు తెలిసిందే, ఈ మొన్ననే చెప్పిన కవిత కథం చేతులు కలిపిండు ఒకడు, ఇంకోడేమో అన్నకెళ్ళి క్యూరియస్లోకి వెళ్ళిపోయిండు ఇంకోడు. వాళ్ళిద్దరు ఇక వాని బర్త్డే రోజు వీడేం చేసిండు, వాని బర్త్డే రోజు పోయిండు. ఆయన బర్త్డే రోజు పోయి ఓ శాల్వా కప్పి, అరే ఎదవల్లారా బర్త్డే రోజులు నేను గతం నుంచి నేను చెప్తున్నా, నిన్ను ఎవడు ఆడిపిస్తుండో తెలుసు అని క్లియర్గా చెప్పిన. వాని బర్త్డే రోజు వీడు పోయి శాల్వా కప్పొచ్చిండు. ఇది వీళ్ళ కథ. వీళ్ళు ఇద్దరు ఒక కాడ కూర్చుండబెట్టి వీళ్ళు తీర్మార్ మల్లన్న గురించి మళ్ళీ ఎవరి గురించి మాట్లాడతారు, తీర్మార్ మల్లన్న గురించే మాట్లాడతారు చర్చ. అరే హౌలేగలరా, మీరు మాట్లాడే భాష ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే చూసుకుంటా చేతులు సంఖ్యలు వేసుకొని కూర్చోమంటారు హౌలేగలరు. తలకాయ ఉందా అరేమన్నా? ఒక పద్ధతి కొద్ది విమర్శించాలి. ఏ వ్యక్తినైనా కానీ ఒక పద్ధతి కొద్ది విమర్శించాలి. ఇష్టానుసారంగా తిడుతూ ఉంటే మేము చేతులు కట్టుకొని కూర్చొని ఊరుకోమంటావా? ఒక తెలంగాణ రాష్ట్రంలో బీసీల కంటే ఒక రాజకీయ పార్టీ పెట్టిన ఒక పార్టీ అధ్యక్షుని పట్టుకొని ఇష్టానుసారంగా ఇప్పుడే పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇలా వాటా పంచాయతీ కాడ లొల్లులు అవుతున్నాయి అనే విధంగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే చూసుకుంటూ ఏమైనా చేతికి ఏమైనా గాజులు వేసుకొని కూర్చున్నాం అనుకుంటా. వీటిలా దొంగ నా కొడుకులారా తమాషాలు చేసుకుంటా ఇష్టానుసారంగా తిట్టుకుంటా. మళ్ళీ ఈడేమంటాడు, నా అమ్మని తిట్టిరు, నా ఇంట్లో తిట్టిరంటే, అరే నువ్వు మాట్లాడే భాష ఏంద్రా, ఎవరు తిట్టినా నీ అమ్మను నీ ఇంట్లో దొంగ నా కొడుక లుచ్చాగానివి. ఇష్టానుసారంగా మాట్లాడుకుంటే ఇష్టమైన పదజాలం మాట్లాడుకుంటే ఒక జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ లెక్క మాట్లాడరా దొంగ నా కొడుక. సిగ్గు లేకుండా శరం లేకుండా ఇజ్జతమానం విడిచిపెట్టి ఇష్టానుసారంగా తీర్మార్ మల్లన్న తిట్టడం ఒక టార్గెట్గా పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వీడు ఈ పనిలేనంలో ఒక కాడ కూర్చుండి ఇది ఇంటర్వ్యూ అట, ఈ ఇంటర్వ్యూ పెట్టుకొని నేను ఏమంటున్నా, ప్రజలు చూస్తున్నారు కదా అని ఇష్టానుసారంగా పేలుడు పేలితే అదే ప్రజలు మిమ్మల్ని ఉరికించి కొట్టే రోజులు కూడా వస్తాయి. గుర్తుపెట్టుకుంటే ఒకటి, ఇష్టానుసారంగా మాట్లాడితే నువ్వు మాట్లాడాల్సింది ఎవరి మీద, నిజంగా నువ్వు ప్రశ్నించే గొంతు అయితే ప్రజల పక్షాన మాట్లాడే దమ్ము ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ పైన ప్రశ్నించాలి, కాంగ్రెస్ పార్టీ పైన విరుచుకుపడాలి. లేదు కాదుకూడదంటే 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అరాచక పాలన చేస్తే లక్షల కోట్ల అప్పైంది, లక్షల కోట్ల అప్పంత ఎక్కంచెలైందని అది విమర్శించాలి. సిగ్గులేని ఎదవరారా, మీకు సిగ్గు లేదు, అడిగే దమ్ము లేదు, మీకు పురాగా సిగ్గు అయితే లేనేలేదు. ఎందుకంటే మీ భాష వస్తే, మీ భాష తెలంగాణ రాష్ట్రంలో మీ భాష వస్తే ఎప్పుడు కానీ మీ ఛానల్ చూసే ప్రసక్తే లేదు. ఎదవల్లారా, మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపైన కొట్లాడండి రా, లేకపోతే బీసీలో 42% రిజర్వేషన్ ఇస్తుంది దానిపైన కొట్లాడండి రా. పని లేని వాళ్ళు కదా ఒక కాడ కూర్చొని ఇదో కాలయాపన చేసినట్టు మీ కథ అంతా. ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. ఏం లేదు, తిట్టడమేగా పనిగా పెట్టుకున్నప్పుడు వీళ్ళని కూడా తిట్టడమే మన పనిగా పెట్టుకోవాలి, లేకపోతే తప్పదు. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.